ఈరోజు మేము బీసీ కులంలో ఉన్నప్పటికీ కూడా ఓబీసీ ఫలాలు ఏ రోజు మేము అందుకోలేదు. రాష్ట్రంలో ఒక 3 జిల్లాలు మినహా మిగతా జిల్లాల్లో ఉన్న తూర్పు కాపులందరూ కూడా ఓన్లీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే ఫలాలు తప్ప కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే ఫలాలు ఏ రోజు కూడా మేము అందుకోలేదు. మేము బీసీలుగా గుర్తించబడుతున్నాం తప్ప ఓబీసీకి అర్హులు కాకుండా పోయాం. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లా పర్యటిస్తూ మా లోపింటి చిరంజీవి గారు ఒక జీవోని గ్యాదర్ చేసి ఆ జీవోని పట్టుకొని ప్రతి జిల్లాలో కలెక్టర్లకి ఆ జీవోని సబ్మిట్ చేసి ఆ జీవో ఆధారంగా ఓబీసీ ఇచ్చే వెసులుబాటు కల్పించడం జరుగుతుంది. అలాగే మా అందరి విజ్ఞప్తి మేరకు ఆయన కాకినాడ పీజీఆర్ఎస్కి ఆ జీవో కాపీలు తీసుకురావడం, ఆ జీవో కాపీలు కలెక్టర్ గారికి సబ్మిట్ చేస్తే కలెక్టర్ గారు దాని మీద పరిశీలన చేసి మా అందరికీ కూడా ఓబీసీ జారీ చేయడానికి వెసులుబాటు సర్క్యులర్ ఇచ్చివేసినారు. ఏ విధంగా అంటే మేము గతంలో పూర్వం ఎక్కడి నుంచి అయితే వలస వచ్చి ఉన్నామో, ఎక్కడైతే మా బర్త్ ప్లేస్ అయితే ఉందో, మా మూలాలు ఎక్కడైతే ఉన్నాయో అక్కడి నుంచి మేము మైగ్రేట్ అయినట్టు సర్టిఫికేట్ తెచ్చుకోగలిగితే మా అందరికీ ఓబీసీ ఇచ్చేలాగా, ఒకవేళ మైగ్రేషన్ సర్టిఫికేట్ తెచ్చుకోలేకపోతే ఈడబ్ల్యూఎస్ ఇచ్చేలాగా కలెక్టర్ గారు ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. ఈరోజు కలెక్టర్ గారు మా వినతిని ఆలకించి సానుకూలంగా స్పందించి మాకు ఈ ఉత్తర్వులు జారీ చేసినందుకు కృతజ్ఞతగా ఆయనకి ఈరోజు వెళ్ళి ఆయన చిరు సత్కారం చేయడం జరిగింది. ఈ రోజుతో మాకు ఎప్పటి నుంచో విద్యార్థులు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకి దానికి సరిపోతున్నారు తప్ప పై చదువులు ఇతర రాష్ట్రాలు వెళ్ళాలన్నా సరే ఓబీసీ లేక చాలామంది అర్హత కోల్పోతున్నారు. ఎంబీబీఎస్ సీట్లు కానీ బీటెక్ సీట్లు కానీ ఇవన్నీ అర్హత కోల్పోతున్నారు. అలాగే కేంద్ర ప్రభుత్వంలో ఉద్యోగాలకు కూడా అర్హత కోల్పోతున్నారు. ఈ రోజు నుంచి అవి కూడా మాకు దక్కే అవకాశం ఈ చిరంజీవి గారి ద్వారా దక్కడం మా అందరికీ చాలా ఆనందదాయకం. ఆయన రుణం మేము ఏ రకంగా తీర్చుకోగలమో కూడా చెప్పలేం. ఎందుకంటే చాలా మంది విద్యార్థులు 1% ఒక్క మార్కు వస్తే నాకు ఉద్యోగం వచ్చని 1% ఒక్క మార్కు రాకపోవడం వల్ల మేము ఇబ్బంది పడుతున్నాం. అదే ఓబీసీ ఉంటే నాకు ఉద్యోగం వచ్చేసినాం అని చెప్పి బాధపడ్డ సందర్భాలు ఎన్నో చూసాం. కాబట్టి ఈ రోజు నుంచి దానికి ప్రత్యామ్నాయంగా మాకు ఈ అవకాశం రావడం చాలా ఆనందదాయకం. అదేవిధంగా ఈ జిల్లాల్లో తూర్పు కాపుల పర్సంటేజ్ ఎక్కువ ఉన్నప్పటికీ కూడా రాజకీయంగా ఏది కావాలన్నా సరే రాజకీయంగా అర్హత ఉంటేనే తప్ప, రాజకీయ పదవులు ఉంటేనే తప్ప ఏ అధికారి పనిచేయడం లేదు. రాజకీయంగా బలోపేతం కావడానికి ఈ జిల్లాల్లో తూర్పు కాపుల పర్సంటేజ్ను కూడా ఇతర కులాల ఖాతాలలో వేసేసి మమ్మల్ని చాలా తక్కువగా చూస్తున్నారు. కాబట్టి ఇకనైనా సరే రాజకీయ పార్టీలు అన్నీ కూడా తూర్పు కాపులను గుర్తించి రాజకీయ పదవుల్లో మాకు కూడా ప్రాధాన్యత ఇవ్వాల్సిందిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నా పేరు పైలా సుభాష్ చంద్రబోస్ అండి, ఏలేశ్వరం.